కన్యారాశి కన్యారాశి వారికి మే నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయండి. ఎక్సెప్ట్ శనీశ్వరుడు తప్ప మీ జాతకం చాలా బాగుంది. మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ధన ప్రాప్తి కలగబోతోంది. అంటే ఎక్కువగా మీ డబ్బులు బాగా సంపాదించుకుంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. భార్యాభర్త విడిపోవడం, దూరం అయిపోవడం అంటే ఉండదు. జనరల్గా ద్వితీయ భావం కూడా చూస్తాం కాబట్టి. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మాత్రం మీకు చక్కగా భోజన వసతులు బ్రహ్మాండంగా దొరుకుతాయండి. అసలు భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా భోజన వసతులు, ప్రేమతో కూడిన భోజనం వసతులు ఉంటాయి. అంతేకాకుండా చక్కగా విద్య, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, ఇవన్నీ మీకు బాగా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంగీతంలో పాడే వాళ్ళకి, అలాగే గాయని గాయకులు అంటాం కదా, సంగీతం నేర్చుకోవడము, గాయని గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో యాంకర్స్ ఉన్నారు సరే, బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళకి ధనప్రాప్తి కలగబోతోంది. అంతేకాకుండా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తారండి మీరు. చేయడం కాకుండా మీ తోబుట్టువులకి వాళ్ళకి ఎలా ఉన్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది కనుక్కుంటూ ఉంటారు. ధైర్యం ఎక్కువ, విక్రమస్థానం ఎక్కువగా, ముందుగా విక్రమస్థానం కాబట్టి బాగా పరాక్రమవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, కాంప్రమైజ్ కారు, దూసుకుపోయే తత్వంలో ఉంటారు. అలాగే తల్లిగారికి ప్రేమాభిమానాలు నిండుగా మీ మీద ఉండబోతున్నాయి. తల్లిగారికి బాగుంటుందండి. ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా సంగీతంలో బాగా విశేష ప్రతిభ కనబరుస్తారు. సంగీతం అంటే మీకు బాగా ఇష్టమే, ఖచ్చితంగా బాగుంటుంది. రైతులు కూడా ధన నష్టం లేకుండా ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువ, అలాగే మీ పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పుత్రుల వలన మీకు 15వ తారీఖు వరకు కూడా 14వ తారీఖు వరకు కూడా సంతానం, మీ పుత్ర సంతానానికి విశేషంగా లాభాలు కలగబోతున్నాయి. మంచి జరగబోతోంది వాళ్ళకి, పుత్రులకి, పుత్రికలకు కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కన్యారాశి వారికి 6వ భావంలో రాహు బాహువులు మీకు తిప్పుతాడండి. రాహుకి గురుదృష్టి కూడా ఉంది. అది పవర్ఫుల్. అంటే 6వ భావంలో రాహు పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఇవ్వడానికి ఆయన అవకాశాలు ఉన్నాయండి. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, ఆడవాళ్ళు కూడా చెప్తానండి, లేడీస్ కూడా మీకేనండి. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వెళ్ళేవారికి, అలాగే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్వ్యూస్ వెళ్ళేవారు కూడా రాహు మంచి యోగాన్ని కలిగిస్తాడు. ఇంకా మేనమామలకి చాలా ఎటువంటి గండాలు లేకుండా వాళ్ళకి చాలా బాగా కాపాడతాడు. అంతేకాకుండా శత్రువుల వల్ల భయము, బాధలు ఏమీ ఉండవండి. రుణ సౌకర్యం కూడా మీకు బాగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా ఉండడానికి, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి కూడా 6వ భావం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా బాగుంది. కానీ 7వ భావంలో అంటే భావాలు కూడా చెప్తాను కండి. జనరల్గా శని శుక్రుల కాంబినేషను 7వ స్థానంలో తప్పు. అలాగే శని రాహులు కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వరు. అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే శుక్రతో కలిసి చరణం వలన చెడు ఆలోచనలు, చెడు ప్రభావము, చెడు ప్రవర్తన, చెడు స్వభావము ఇవన్నీ కలిగి ఉంటారు. తాత్కాలికమే, కానీ జాగ్రత్తగా ఉండమని సూచనలు మాత్రమే చెప్పేది. అంతేకాకుండా శని రాహుల కాంబినేషన్ వల్ల భార్యాభర్తలు కూడా కొంచెం దూరం అవ్వడము కొన్ని సందర్భాల్లో మాత్రమే. అలాగే బహుశా వాళ్ళు ట్రాన్స్ఫర్స్ రీత్యా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం ఉంది శని రాహుల వలన. ఇది 18వ తారీఖు వరకే రాహు సప్తమంలో ఉంటాడు కాబట్టి. సో సప్తమంలో మళ్ళీ శనీశ్వరుడు సప్తమంలో ఉండడం వల్ల అన్యగృహ భక్షణ, శారీరక శ్రమ. అన్యగృహ భక్షణ అంటే మీరు వేరే గృహాల్లో ఉండి భుజించవలసి వస్తుంది. దేశ సంచారం అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ కష్టపడి పనిచేయవలసి వస్తుంటుంది. రవి బుధులు అష్టమంలో ఉన్నారు సరే, గ్రేట్. ఎవరికైతే అష్టమంలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి దీర్ఘాయుష్వంతులుగా ఉంటారు. దీర్ఘాయుష్వంతులుగాను బాగా ఉంటారండి మీరు. అలాగే గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన, విదేశాల నుంచి ధన ప్రాప్తి, విదేశాల్లో ఉండడము, డాక్టర్స్గా విదేశాలకు వెళ్ళడము, ఆపరేషన్ చేయడము, తలవంతలబ్బుగా వచ్చే ధనయోగము బ్రహ్మాండంగా ఉంది. రఘుబుద్ధులు చాలా బ్రహ్మాండంగా ఉన్నారండి. మీ కన్యారాశి వారికి సూపర్. పైగా గురుడు కూడా భాగ్యంలో 14వ తారీఖు వరకు ఉన్నాడు. 14వ తారీఖు వరకు భాగ్యంలో ఉన్న గురుడు ఉన్నాడంటే సరస్వతి నది పుష్కర స్నానాలు చేయించడానికి ఆయనే కారకుడు అవుతాడు. ఎందుకంటే ఆయనే కదండి పుష్కర కారకుడు, ఆయనే కదా. పుష్కరాలు నదిలో ఉండేది ఆయనే కదా 12 రోజులు కూడా. సో ఆయన గురువు గారే మిమ్మల్ని సరస్వతి నది పుష్కర స్నానం చేదురుగా రండి అని మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు కూడా. సో ఇది ఒక అద్భుతంగా మీకు మంచి పాయింట్ అండి అది. అంతేకాకుండా వేదశాస్త్రం కోవిదులకి, ఆగమశాస్త్ర పండితులకి కూడా ఈ భాగ్యస్థానంలో ఉన్న గురుడు విశేషమైన సంపదలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. బహుశా మీరు విదేశాలు వెళ్తారు. పైగా 9th హౌస్ లార్డ్ 15వ తారీఖు నుంచి రవి 12వ భావాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ నాన్నగారు మీ దగ్గర రావడానికి అవకాశం ఉందండి. మీరు విదేశాలు వెళ్తారు, మీ నాన్నగారు బాగుంటారు, స్టబర్న్ హెల్త్గా ఉంటారు, పుణ్యక్షేత్ర దర్శనాలు,
సూర్యభగవానుడు ఆలయాల దర్శనాలు బాగా ఉండబోతుంది. మీ ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ డెవలప్ అవుతుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగము, విద్యా సంస్థలు ఇలా చెప్పుకుంటూ అయితే అనర్గళంగా చాలా ఉన్నాయి. ఏదేమైనా దశమ స్థానంలో గురుడు, భాగ్యంలో ఉన్న గురుడు 15 రోజులు బ్రహ్మాండంగా చేస్తాడు. ఈ 15వ తారీఖు నుంచి కూడా ఒక సంవత్సరం పాటు దశమ స్థానంలో గురుడు వస్తాడు. దశమ స్థానంలో గురుడు మంచి చేస్తాడండి. అంటే దశమ స్థానంలో గురుడు ఏం చేస్తాడంటే ఈ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి చేస్తుంటాడు. దశమంలో గురుడు కూడా కొంతమంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇందాక చెప్పినట్టు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు చెప్పాను కదా, అలా కాకుండా మిగతా వాళ్ళకి వేదశాస్త్రం ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి, అలాగే మంచి కాస్ట్ అండ్ ఫైనాన్స్ అకౌంట్స్లో ఉంటారు సరే ఆడిటర్స్, వాళ్ళకి గురు ప్రభావం బాగా ఉంటే అద్భుతంగా రాణిస్తారండి వాళ్ళు. 10th భావంలో గురుడు విశేషమైన సంపదలు, పుత్ర సంతాన భాగ్యం అనేక రకాలుగా మిమ్మల్ని మంచి స్థితిలో చూడడం అనడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కుజుడు లాభస్థానంలో కూడా తప్పు. అష్టమాధిపతి కుజుడు లాభాలు ఉండడం వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో లాసులు రావడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువగా డబ్బులు రావు అని తెలిసిపోతుందండి. అంతేకాకుండా కేతు 19వ తారీఖు నుంచి కూడా మారిపోతాడు. మీ రాశిలోంచి మారిపోయి హాయిగా 12వ భావంలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. అంటే ఏంటి, 12వ భావంలో కేతు ఉండడం వల్ల సంవత్సరాల పాటు మీరు తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ తిరుగుతుంటారు? దేవాలయాల సందర్శన, పైగా మీ గురువు గారితోటి, పీఠాధిపతులతోటి తీర్థయాత్రలు, నైమిసారణ్య యాత్రలు, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, ఇలా బాగా మీరు బాగా విశేషంగా దర్శించుకోవడానికి అవకాశం ఉందండి. ఏదైనా రాహుకేతుల మధ్యలోనే ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోయిందండి. రాహుకేతుల మధ్యలో అలా ప్లానెటరీ పొజిషన్ ఉండిపోకూడదు. అంటే విపరీతమైన రాజయోగాన్ని ఇవ్వరు. పైగా శనీశ్వరుడు ఉండడం వల్ల సప్తమ స్థానంలో దోషకారకుడు. సరే భార్యాభర్తలు దూరంగా ఉండడము, అన్య దేశాల్లో తిరగడము, వేరే వాళ్ళలో భుజించడం, ఇవన్నీ కారణం శని సప్తమంలో ఉండడం వల్లే. సో కాబట్టి ఈ దోషాలన్నీ పరిహారం అవడానికి మీరు అమ్మవారికి పూజలు చేయాలండి. అమ్మవారి పూజలు చేయడం వల్ల, అంటే దుర్గా అమ్మవారి పూజించడం వల్ల, అలాగే మీకు వీలుంటే కాళహస్తి, శ్రీకాళహస్తి వెళ్ళడం వల్ల, రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఏదైనా పుష్కర స్థానం ఈ నెల 15వ తారీఖు నుంచి సరస్వతి అమ్మవారి జ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఆవిడ ఆ స్థానం, సరస్వతి స్థానం కాబట్టి మీరు చెయ్యండి. 12 రోజులు ఏ రోజులు వెళ్ళి చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా మీ కన్యారాశులకు ఉంది, వెళ్తారు, గురుడే తీసుకెళ్తాడు మిమ్మల్ని. అంతేకాకుండా 8వ తారీఖున కూడా 8th కూడా సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంటుందండి. అదొక అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా 22వ తారీఖు కూడా హనుమంతు జయంతి అంటాము. హనుమంతుని పూజించిన వాళ్ళు, అంటే హనుమంతుని పూజించిన వాళ్ళకి సర్వ దేవతల్ని పూజించిన లెక్క అంటాం మనం. జనరల్గా రుద్రాజు సంభూతుడు, ఆంజనేయ గర్భ సంభూతుడు. అదంటే ఆంజనేయ దేవి గర్భంలో పుట్టాడు కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క పవర్ ఎక్కువ ఉంటుందండి. సో కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతు వలన, శనీశ్వరుల వలన, అలా కాసరప దోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకానికి వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మామిడిపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి, మనం నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణి వేద పండితుడిని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం, అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటే మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి,
ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలోనండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మనం జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామండి. ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటా, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను. కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండానండి, ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎక్కడెవరు చెప్పరండి. ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాల తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.